అట్లాంటి దొంగ మాటలు, అట్లాంటి చోర్ మాటలు, అట్లాంటి బట్టెబాజ్ మాటలు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ కి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒకవేళ ఓడిపోతే రూపాయి కూడా ఇయ్యరు, ఒకవేళ గెలిస్తే రూపాయి కూడా ఇయ్యరు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే మళ్ళీ ఏం పెద్ద చేంజెస్ కూడా రాదు. వచ్చే ఎలక్షన్ 10 రోజుల ముందు ఎందుకు మీరు మినిస్ట్రీ ఇచ్చినారు బై? చూడండి అన్న, ఇది 100% ఇది పొలిటికల్ డ్రామా అన్న. చెప్పండి, బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు భారీగా, ఏంది అసలు జూబ్లీస్ లో మరో 1 వీక్ లో ఉప ఎన్నిక రాబోతుంది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అన్న? చూడండి, మొత్తం ఈ 10 రోజుల్లో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా మేము జూబ్లీస్లో ప్రతి ఒక్క గల్లీ గల్లీ, బస్తీ బస్తీ, అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఏరియాలో మేము తిరుగుతున్నాం. కానీ అక్కడ 0 పాయింట్ డెవలప్మెంట్ ఉంది. ఏ ఏరియా పోతే ఆ ప్రతి ఒక్క ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు, రోడ్ సరిగా లేదు, స్ట్రీట్ లైట్ సరిగా లేదు, ఏం రూపాయి కూడా సరిగా లేదు. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం హల్చల్గా చేయాలి అని ఆ ఆలోచనతోని ఇక్కడ వచ్చినారు. ఏమంటాడు ఆయన? నాకు అల్లా మియా మేరుకో ఏక్ మౌకా దియే, అల్లా మియా మౌకా దియే, ఓకే మంచిదే. కానీ మరి రామ్జీ మీకు మౌకా ఇవ్వలేదా? మీకు రామ్జీ మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వలేదా? మాకు గణేష్ మహారాజ్ బ్లెస్సింగ్స్ ఇవ్వలేదా? ఈ తెలంగాణలో 4 కోట్ల జనాభాలో 3 కోట్ల నుంచి ఎక్కువ జనాభాలో హిందువులు ఉన్నారు. మరి ఎట్లా చెప్తారు? మరి ఒక్క దేవుడు నాకు ఇచ్చినని చెప్పాలి, నాకు అందరు దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చినని. కానీ నిజంగా చెప్పాలి అంటే మైనారిటీస్ ఇంకా ఒకటి ఇక్కడ కావాలని జాతి నుంచి ధర్మం మీద డిఫరెన్సెస్ తీసుకువచ్చి ఇక్కడ పోరాడే అని చేస్తున్నానని రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రోడ్ షోలు కూడా భారీగా నిర్వహిస్తుంది. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఒకవేళ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే ఇప్పుడు ఇచ్చే 6 గ్యారెంటీలలో ఇప్పుడు అమలవుతున్న గ్యారెంటీలు కూడా రద్దు అవుతాయని చెప్పి బహిరంగంగానే చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్తారు? చూడండి ఎట్లా మరి ఇది ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ కి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏమని? ఒకవేళ మాకు జూబ్లీహిల్స్లా గెలవలేదు అనుకో, మేము మీకు 6 గ్యారెంటీ కూడా ఇయ్యేదు అనుకుంటున్నారు. మీరు చూడండి ప్రతి ఒక్క సభలో ఏమంటారు అంటే జూబ్లీహిల్స్కి మేము అది ఇస్తా, అది చేస్తా, ఇదే చేస్తా, అది చేస్తా అని చేస్తున్నారు. ఒకవేళ ఓడిపోతే రూపాయి కూడా ఇయ్యరు, ఒకవేళ గెలిస్తే రూపాయి కూడా ఇయ్యరు. ఎందుకు అంటే ఓన్లీ ఫర్ పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి. జూబ్లీహిల్స్ ప్రజలు ఏదైతే 4 లక్షల జనాభా ఏదైతే ఉందో అందరు కూడా గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే మళ్ళీ ఏం పెద్ద చేంజెస్ కూడా రాదు. మళ్ళీ బీఆర్ఎస్ కూడా గెలిస్తే గవర్నమెంట్ లాగా రాదు. ఒకవేళ బీజేపీ గెలిస్తే డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కేంద్రం నుంచి ఫండ్ తీసుకువచ్చి మేము జూబ్లీహిల్స్లా మంచిగా డెవలప్ చేస్తాం మేమైతే చెప్తున్నాం. ప్రజలు కూడా అయితే 100% యూత్కి కూడా చేస్తున్నా. అమ్మ, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు, పెద్దలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ ఎలక్షన్ తెలంగాణ 4 కోట్ల కోసం కాదు, మీ జూబ్లీహిల్స్ 4 లక్షల ప్రజలకి మీకు ఏ అవకాశం వస్తాయి ఆ కంపల్సరీ చూడాలని మేమైతే అంటున్నాం. నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు కూడా చాలా కీలకంగా కాబోతున్నాయి. దాదాపు 1,00,000కి పైగా మైనార్టీలు ఉన్నారు. మైనార్టీల ఓట్ల కోసమే రీసెంట్గా 3-4 రోజుల కిందట అజరుద్దీన్ గారికి మంత్రి పదవి వాళ్ళ ఓట్ల కోసమే అని చెప్పి ఇక్కడ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఏం చెప్తారు మరి? నేను చూడండి అన్న, ఇది 100% ఇది పొలిటికల్ డ్రామా. ఈ పార్టీలో మొత్తం చాలా మంది సీనియర్స్ ఉన్నారు. షబ్బీర్ అలీ ఉన్నాడు, ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, చాలా మంది అట్లాంటి లీడర్ పార్టీలా మొత్తం దానం చేసినారు, మొత్తం జీవితం ఇచ్చినారు. కానీ కావాలని లాస్ట్ మూమెంట్లా అజరుద్దీన్కి తీసుకొచ్చి ఒక 6 నెలల కోసం ఈ మినిస్ట్రీ ఇస్తున్నారు. మేమేమంటున్నానంటే ఈ ముస్లిం మైనారిటీస్ కూడా అది కూడా ఆలోచన చేయాలి. వచ్చే ఎలక్షన్ 10 రోజుల ముందు ఎందుకు మీరు మినిస్ట్రీ ఇచ్చినారు బై? ఒకవేళ ఇస్తే ఇంకా ముందు ఇవ్వాలి, లేదంటే తర్వాత ఇవ్వాలి. ఈ కావాలని డ్రామా చేసుకొని ఇంకా ఒకటి ఈ మైనారిటీస్ ఓట్తోని ఇక్కడ గెలుస్తున్నామని అది తప్పు. ఎందుకంటే ఈ మొత్తం తెలంగాణలో 4 కోట్ల జనాభాలో ప్రతి ఒక్క ఓట్ వేస్తే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో వచ్చింది. అదేవిధంగా జూబ్లీహిల్స్లో కూడా ఇది 4 లక్షల మంది ఓట్ వేస్తే ప్రతి ఒక్క హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఓటు ఇస్తే జూబ్లీహిల్స్లో ఎవరైనా క్యాండిడేట్ గెలుస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మైనారిటీస్కి తీసుకొచ్చి మైనారిటీస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నా అంటే చాలా ఘోరంగా ఉంది. గతంలో ఇండియా టీంకి ఎన్నో సేవలు అందించిండో ఆ సేవలను గుర్తించుకొని ఆయనకు అవకాశం ఇద్దామని చెప్పి ఈరోజు మంత్రి పదవి ఇచ్చినాం, ఆయన సేవలను గుర్తించి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదే ముస్లిం కమ్యూనిటీ, అదే మైనారిటీస్ మీరు ఓల్డ్ సిటీలో పోండి అదే అంటున్నారు. మాకు రూపాయి కూడా అజరుద్దీన్ సేవ చేయలేదు.
మాకు రూపాయి కూడా వచ్చి మా కోసం పోరాడలేదు. మా కోసం ఏదైనా మాకు అవసరం ఉన్నప్పుడు రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. మా దగ్గర వచ్చి మా సమస్యలు కూడా అడగలేదు, మా దగ్గర వచ్చి మా సంతోషం కూడా అడగలేదు. అట్లాంటి వ్యక్తికి ఇస్తే మాకు అట్లాంటి లీడర్ కూడా అవసరం లేదు అని మైనారిటీ లీడర్స్ కూడా, మైనారిటీ ప్రజలు కూడా అంటారు. మరి జూబ్లీస్లో బీజేపీ గెలవబోతుందా? అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అసలు మాకు బీజేపీ పోటీలనే లేదు, బీజేపీకి అసలు డిపాజిట్లు కూడా రావు, బీజేపీ 3వ స్థానంలో ఉండబోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. చూడండి అన్న, అదే చెప్పినారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీట్ కూడా ఇక్కడ గెలివే పరిస్థితి లేదని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చెప్పినారు. కానీ మేము 48 సీట్లు కార్పొరేషన్ గెలిచినాం, 8 ఎమ్మెల్యే, మళ్ళీ ఎంపీస్ కూడా. ఇప్పుడు మొన్న కూడా ఒక ఎమ్మెల్సీ సీట్ కూడా మేము గెలిచినాం. ఎట్లా గెలిచినాం? ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, ప్రజల మీద కూడా నమ్మకం ఉంది, మాకు కూడా ప్రజల మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో జూబ్లీస్లా మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎంత హైప్, 100% హైప్ పోయింది, ఇప్పుడు 0 పాయింట్ ఉంది. బీఆర్ఎస్ 100% చెప్పినారు కానీ కింద పడింది. ఆ గ్రాఫ్ అందరికీ తెలిసిపోయింది. నిన్న కూడా ఎంత వర్షం వచ్చింది అన్న, మా చాలామంది కార్యకర్త రోడ్డు మీద క్యాన్వాసింగ్కి పోతే ఎంత నీళ్ళు వచ్చింది ఆయనకి. అట్లాంటి వీడియోస్ కూడా ఉంది. ఏం చేస్తున్నారా భయ్ మీరు? ఖాళీ మాటలతోని చాటలు చెప్తున్నారా మీరు? ఓన్లీ ఫర్ ఎట్లా స్నాప్ తీసుకోవాలి, లేదంటే వాట్సాప్ పంపించాలి, అది నా పని ఏంది? అట్లాంటి దొంగ మాటలు, అట్లాంటి చోర్ మాటలు, అట్లాంటి బట్టెబాజ్ మాటలు ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. ఈ మాటలతోని ఈ ప్రజల నమ్మకం కోల్పోయింది అని మేము జూబ్లీస్ ప్రజలకి అంటున్నాం. అందరూ కూడా జూబ్లీస్ 4 లక్షల జనాభాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ గెలిపండి. లంకన దీపక్ గారు ఒక మంచి లీడరు, నో కరప్షన్, మంచిగా ఒక ఫైటర్గా జూబ్లీస్ ప్రజల కోసం ఆయన పోరాడుతారు. యూత్ కానీ, అమ్మ, అక్క, చెల్లెళ్ళు అందరికీ మీ అందరి డెవలప్మెంట్ కోసం ఆయన ఒక మంచి లీడర్ ఉంది. మీ అవకాశం ఇస్తే డెఫినెట్లీ మేము భారతీయ జనతా పార్టీ మీకు సేవ చేస్తానని మేము అంటున్నాం.